సివిలియన్ పాపులేషన్ పైన అటాక్ చేసి ఒక చర్చ్ పైన దాడి చేశారు, ఇంకా గురుద్వారా పైన దాడి చేసి ఇండియా చేశారు అని ఇక్కడ హిందూ ముస్లిం లేకుంటే ఇక్కడ మత కళాలు చేయాలని ప్రయత్నం చేశారు. కానీ మొత్తం ఇండియన్ పబ్లిక్ ఈరోజు నో రిలీజన్ మేము భారతీయులు యునైటెడ్గా ఉన్నాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ లెసన్ టు పాకిస్తాన్. పాకిస్తాన్ ఏమనుకున్నారంటే ఇప్పుడు దాడి చేసిన తర్వాత ఇట్లా డ్రామా చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఇండియాలో ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఏం ఇంటర్నల్ సెక్యూరిటీ లేదు. వీఆర్ ఆల్ యునైటెడ్ అండ్ వి రియలీ హేల్ సెల్యూట్ టు అవర్ ఆర్మీ. దే హ్యావ్ కండక్టెడ్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్లీ and then all the centers were I think completely destroyed. No, ఒక మాట మీకు చెప్పాలి ఏంటంటే మన వాళ్ళు ఇండియన్ మిలిటరీ కూడా రాత్రి 1:30 ఓన్లీ ఫర్ 25 మినిట్స్ ఎందుకు అందరూ పడుకుంటున్నారు. సపోజ్ ఇఫ్ వీ డూ ఇట్ 12 o'clock or other time, so civilians will also become target. సో చాలా ఆలోచన చేసి ఓన్లీ 25 మినిట్స్ 1:30 ఇన్ ద వీ అవర్స్ మనం చేయడం అంటే ఇది చాలా మంచి విషయం. వరల్డ్లో చాలా స్పెక్యులేటర్స్ కూడా ఈ మాట నోట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక ఆశ్చర్యమైన విషయం కాదు, కానీ ఒక రకం చూస్తే సీరియస్ మ్యాటర్. సో తుర్కీ డ్రోన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. బట్ ఇండియాలో చూస్తే ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నారు చాలా డ్రోన్స్ ఎక్కడ నియర్లీ 200 to 400 డ్రోన్స్ యూజ్ చేస్తారు. ఇది ఈ వారిలో మన ఇస్కార్ మిసైల్ ప్రిసిషన్ ఎంత అక్యురేట్ ఇది చేశారంటే వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్. సో దేర్ డిఫెన్స్ సిస్టమ్ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్ చూస్తే ఇప్పుడు అయిపోయింది వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్. కానీ ఇంకా సిగ్గుచేట విషయం ఏంటంటే వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్, ప్యాసింజర్ ఫ్లైట్కి షీల్డ్గా తీసుకుంటున్నారు. దిస్ ఇస్ వెరీ సిగ్గుచేట విషయం. ఎల్ఓసి తర్వాత ఇక్కడ లాహోర్ అంటే చాలా కొద్దిగా దూరం ఉంది. సో వాళ్ళు ఈ విషయం చేయకూడదు ఒక రకంగా చూస్తే. ఎనియో మన టీవీలో చాలా విషయాలు వస్తుంది. నేను ఓన్లీ మన మిస్రీ గారు ఫారిన్ సెక్రటరీ ఏం చెప్తున్నారు, ఇంకా మన వింగ్ కమాండర్ సోనియా, ఇంకా సోఫియా ఖురేషి అంతవరకు పరిమితం. అదే కరెక్ట్ వాళ్ళు బ్యాలెన్స్గా బ్రీఫింగ్ చేస్తున్నారు. ఇంకా వేరే బ్రీఫింగ్ చూస్తే అరే మన సైన్యం ఇస్లామాబాద్ వరకు పోయింది, కరాచీ వరకు పోయింది, లాహోర్ క్రాస్ చేసింది. ఇది అనవసరంగా మనం అసలు మన బ్రీఫింగ్ ప్రెస్ బ్రీఫింగ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీ మిస్రీ గారు, ఇంకా సోఫియా ఖురేషి లెఫ్టినెంట్, ఇంకా వింగ్ కమాండర్ సోనియా చెప్పిన మాటల పైన మనము వినాలి. ఇంకా ఏంటంటే మొత్తము మన వాళ్ళు లీ నుంచి లద్దాఖ్ వరకు చాలా ఇది చేశారు. ఈ గుజరాత్ కోస్టల్ టౌన్స్ మీద కూడా అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంకా మొత్తము పఠాన్కోట్ ఈ విషయాల్లో కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. మొత్తం జమ్మూ, పూంచ్, రాజౌరి చేసిన తర్వాత కొంతమంది మన వాళ్ళు పత్రిక విలేకరులు పోయి పఠాన్కోట్లో చూస్తే మామూలుగా అక్కడ ఏం లేదు, 50% షాప్ ఉంది, క్లోజ్ ఉంది, కానీ పబ్లిక్ మామూలుగా అటు తిరుగుతుంది. సో వీఆర్ ఎనీహౌ టేకింగ్ వెరీ రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్. వరల్డ్ కూడా నోట్ చేస్తుంది. అండ్ ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఈ అనవసరంగా ఇది ఎస్కలేట్ కాకూడదు. ఎందుకంటే ఓన్లీ మిలిటరీ వరకు మేము టెర్రరిస్ట్ 26కి పహల్గామ్లో ఏం చేశారు అది జాబ్ ఇది. ఎంత అమాయకులు ఉన్న వాళ్ళకి భార్య ముందుగా భర్తకి క్లోజ్ రేంజ్లో చేయాలంటే ఇది చాలా నిశ్చితమైన విషయం. ఎన్నో ఈ విషయంలో మన సైన్యం తరఫున మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వి హేల్ that our Operation Sindoor has done a great thing. Now Pakistan will think 100 times. కానీ మొన్న డిఫెన్స్ మినిస్టర్
అండి మేము ట్రైనింగ్ ఇచ్చాము అని మొన్న చూస్తే అలా చెప్తున్నాను. నిన్న చెప్తే మేము ఎవరికి ట్రైనింగ్ మనకి సంబంధం లేదు అని చెప్తున్నాం. అరే వరల్డ్ ఈజ్ వాచింగ్ యూ కేర్ఫుల్లీ వాట్ యు ఆర్ అట్టరింగ్. ఒక రోజు చెప్తారు ఎస్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాము, సెకండ్ డే చెప్తున్నాం మనకి వాళ్ళకి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఎనీహౌ ఈరోజు చూస్తే మొత్తం భారతదేశం ఐక్యంగా ఇక్కడ అందరూ మతం కులం అందరూ ఐక్యంగా ఉండి భారతీయులుగా మేము డిమాన్స్ట్రేట్ చేస్తున్నాము. దట్ ఈస్ గ్రేట్ థింగ్.